మిగతా నాయకులందరూ కూడా కూర్చొని దాని మీద డిబేట్ పెట్టుకోండి. అసలు వేశ్య రాజధాని ఎందుకు అనాల్సి వచ్చింది సాక్షి టీవీలోని, దాని మీద మీటింగ్ పెట్టుకొని దాని మీద ఒక కంక్లూజన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇద్దరు కలిపి క్షమాపణ చెప్పాలి అని. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఎందుకు వస్తుంది మేడం? భారతిరెడ్డి ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఎలక్షన్ క్యాంపెయిన్ లో లోకేష్ గారితో పాటు లోకేష్ గారి సతీమణి, చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి సతీమణి బయటకు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడారు. ఇప్పుడు సూపర్ 6లకు పంగనామం పెడుతున్నారు. మీకు కూడా తెలుసు ఎంత తెలివిగా ఆడబిడ్డని P4 కింద మార్చారు. ఎవడు మార్చమన్నాడు? ఇలా చేస్తున్నారు కదా. ఇప్పుడు దీనంటికి లోకేష్ గారి సతీమణి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా తీసుకొచ్చి మరి అందరికి మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం, సారీ క్షమించండి, ఆ రోజు మేమంతా తిరిగి మాట్లాడామని చెప్పిస్తారా? చెప్పండి మేడం, చెప్పండి. హెరిటేజ్ పాలలో కెమికల్స్ ఉన్నాయని దేశం మొత్తం తెలుసు. చాలా స్టేట్లు దాన్ని బ్యాన్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. మరి అలా కల్తీ పాలు అమ్ముతున్నారంటూ గతంలో వార్తలు కూడా వచ్చినాయి. మరి అప్పుడు వాళ్ళందరినీ పిలిచి సమాధానం చెప్పిద్దాం. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తుంది ఎవరు అని అడుగుదామా?